గుడ్ మార్నింగ్ అండి. యాస్పిరెంట్స్కి ఇవాళ మనకు ఒక టాపిక్ అండి. సింధు నాగరికత పట్టణ నిర్మాణం, ఇంగ్లీష్లో అర్బనైజేషన్ అనేసి అంటారు. ఇది ఎలా ఏంటి అన్నది ఒకసారి దీంట్లో మన పోటీ పరీక్షల దృష్ట్యా మనకు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. అర్బనైజేషన్, పట్టణ నిర్మాణం. సో ప్రధానంగా ఇది భారతదేశానికి ఒక మార్గదర్శకం. పట్టణానికి పల్లెకి చాలా వ్యత్యాసం ఉంటుంది. పట్టణం అంటే ప్రధానంగా మనకు డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు, డస్ట్బిన్లు, ఇవి పట్టణాల్లో బాగా కనిపిస్తుంది అన్నమాట. ప్రత్యేకించి రోడ్లు బాగా చాలా చక్కగా ఉండాలి పట్టణం. అలాంటి కొన్ని వేల సంవత్సరాల ముందు సింధు నాగరికత ప్రజలు ఎలా అనుసరించారనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ప్రధానంగా వీళ్ళ ప్రత్యేకత చక్కటి భవన నిర్మాణాలు, చక్కటి రోడ్లు, ప్రపంచానికి మొట్టమొదటిసారి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను పరిచయం చేసిన నాగరికత. వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలు చాలాసార్లు అడిగారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఫాలో అయిన లేదా అనుసరించిన ఏకైక నాగరికత సింధు నాగరికత. ఫస్ట్ టైం అది కూడా. మనకంటే ముందు చాలా నాగరికతలు ఉన్నారు. మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, చైనా నాగరికత, వీళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ ప్రత్యేకతలో మన భారతదేశంలో మన సింధు నాగరికత ప్రజలు ఈ డ్రైనేజ్ సిస్టమ్ చూపించారు. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చక్కటి నిర్మాణం చేశారు. మరి రహదారులు ఎలా ఉన్నాయంటే 90 డిగ్రీల కోణంతో లంబ కోణంలో రహదారులు చక్కగా నిర్మించారంటే ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. గ్రిడ్ సిస్టమ్ అనేసి అంటారు. గ్రిడ్ సిస్టమ్ అంటారంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎలా వెళ్ళినా అలా వెళ్ళినా కరెక్ట్గా మళ్ళీ ఒక సిగ్నల్ పాయింట్ కాడ కలుసుకోవాలన్నమాట. అలా సిస్టమ్ని ఏర్పాటు చేశారు. చక్కటి రోడ్లు నిర్మాణం చేశారు. కానీ ఈ గ్రిడ్ సిస్టమ్ను ఫాలో కాలని ఏకైక సింధు నాగరికత మీద ఏంటంటే బన్వాలి అనే ప్రాంతంలో గ్రిడ్ సిస్టమ్ ఫాలో కాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలు అడతారు. బన్వాలి అనే ప్రాంతంలో గ్రిడ్ సిస్టమ్ ఫాలో కాలేదు. అలాగే రోడ్లకి ఇరువైపులా భవన నిర్మాణాలు ఉన్నాయి. ఈ భవన నిర్మాణం ప్రత్యేకత ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా, అలాగే రాజకీయం అని చెప్పలేం, కానీ కొంచెం సమాజంలో ఉన్నత స్థానం ఉన్నవాళ్ళు 2 అఫ్టార్ల భవనాల్లో నివసించారు. సామాన్య ప్రజలు ఒకే పోషణతోనే ఉండిపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి ఇంటికి రోడ్డుకు ముందు వైపు కాకుండా ద్వారాలు కానీ కిటికీలు కానీ రోడ్డుకు వెనుక వైపున కేటాయించడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే దుమ్ము, ధూళి ఇంట్లోకి వస్తే అనారోగ్యానికి గురవుతాం. సింధు నాగర ప్రజలు శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా ఒక డస్ట్బిన్ ఉండింది. ఎక్కడ భారతదేశం మిగతా చరిత్రకారులు ఎక్కడ కానీ మనకి ఇది కనిపించదు. ప్రతి ఇంటికి ప్రత్యేకమైన డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. అది వాళ్ళ ప్రత్యేకత. అలాగే ప్రతి ఇంటికి సింధు నది కాడ నుంచి ప్రతి ఇంటికి పైప్ కనెక్షన్ ఉన్నాయి. వాటర్, ఫ్రెష్ వాటర్ స్టాక్ ఉన్నది. మనలాగా వారం రోజులు మనలాగా ఇప్పుడు వాటర్ ట్యాంకులు తవ్వబెట్టుకొని 10 రోజులు 20 రోజులు అట్లా లేదు. ఫ్రెష్ వాటర్ ప్రతిదానికి బాతింగ్ వేరే, మళ్ళీ కుకింగ్కి వేరే, అలా డిఫరెంట్ ఫ్రెష్ వాటర్ చేశారు. మరి ఈ భవన నిర్మాణాల్లో ఇటుకలు వాడారు. 2 రకాలైన ఇటుకలు వాడారు. ఒకటి కాల్చిన ఇటుకలు, రెండవది ఎండిన ఇటుకలు. డ్రై బ్రిక్స్ అండ్ ఆల్సో బోర్న్ బ్రిక్స్. ఈ కాల్చిన ఇటుకలు గోడ బయట పెట్టేవాళ్ళు, ఎండిన ఇటుకలు లోపల వైపు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎండిన ఇటుకలు వర్షంలో తడిస్తే కరిగిపోతుంది. కాల్చిన ఇటుకలు అట్లా ఉంది. వర్షం నుంచి రక్షణ చేయడానికి వాళ్ళు చేశారు. అలాగే నిర్మాణంలో రాళ్లను ఉపయోగించారు, సున్నపు గారను ఉపయోగించారు. ఈ కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక ప్రత్యేకమైన మున్సిపాలిటీ పద్ధతిని చూపించారు మనకి. అన్నీ శుభ్రంగా, ఫస్ట్ శుభ్రతకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ చాన్హుదారో అనే పట్టణంలో కోట లేని ఏకైక ప్రాంతం, విచ్చలవిడిగా ఉంటుంది చాన్హుదారో అనే పట్టణం. ఎక్కడ కోటలు లేవు దానికి. ఇది మనకు పోటీ పరీక్షలు అడుగుతుంటారు. అలాగే ధోలవీరా అనే పట్టణం మనం ఇందాక చెప్పుకున్నాం లెసన్లో, 1 అఫ్టారు 2 అఫ్టార్లు అని. అలా లేకుండా ధోలవీరా అనే పట్టణం 3 భాగాలుగా డివైడ్ చేసి పడింది. అప్పర్, మిడిల్, లోయర్.
ఈ 3 భాగాలు డివైడ్ ఈ ఈ ఈ పద్ధతి ఒకే ఒక చోట కనిపిస్తుంది. పైగా ఈ ధూళవీరైన ప్రాంతంలో ఒకవేళ బహుశా నీటి నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేవేమో, ఇబ్బందిగా ఉందేమో, రిజర్వాయర్ ఆనవాళ్ళు కనిపించాయి మనకు వాటర్ స్టోరేజ్ కోసం. రిజర్వాయర్ ఆనవాళ్ళు కనిపించాయి వాటర్ స్టోరేజ్ కోసం అన్నమాట. సో ఆ విధంగా సింధు నాగరికత ప్రజలు పట్టణ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి అదొక మార్గదర్శకం సింధు నాగరికత ప్రజలు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పట్టణాలు సక్రంగా ఉండవు, రోడ్లు సక్రంగా ఉండవు, కానీ వాళ్ళు అలా లేదు. ఆ రోజుకే చాలా చక్కటి నిర్మాణం ఏర్పాటు చేశారు. పైగా ప్రతి ఇంట్లో వేస్ట్ మనం వాడే ప్రతి వాటర్ బయట వెళ్ళిపోయే విధంగా పైప్ కనెక్ట్ చేస్తారు. డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి ఒకే ఒక డ్రాప్ ఉండకూడదు. మనం స్నానం చేసేది కానీ, బట్టలు ఉతికేది కానీ, వంట పాత్రలు కడిగేవి కానీ, ఇంకేదానికి ఉపయోగించిన వాటర్ ఇంటికాడ స్టాక్ ఉండకుండా మొత్తం డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి టెక్నాలజీని ఉపయోగించారు. అది చాలా అద్భుతమైందండి. ఒకసారి మనం పోటీ పరిచయ దృష్టిలో దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆస్పిరెంట్స్ అన్నమాట. అందుకని మనకు సింధు నాగరికత శుభ్రతకు మారుపేరు అని కూడా ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. శుభ్రతకి మారుపేరు అని చెప్పింది. సో ఈ విధంగా పట్టణ నాగరికత ప్రత్యేకతలు మనకు ఈ కాలంలో బాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవండి ఇవాళ ఈ టాపిక్లో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. నెక్స్ట్ టాపిక్లో సింధు నాగరిక అంతం ఎలా అయింది, ఇన్ని విశిష్ట లక్షణాలు కలిగిన నాగరికత, ఇంతకీ ఆ ప్రజలు ఉన్నారా లేదా ఏమైంది నాగరికత, దాని ఆనవాళ్ళు ఏమైనాయి అన్నది ఒకసారి చూద్దాం. ఆస్పిరెంట్స్ ఒకసారి చూడండి, ఈ బోర్డులు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ విధంగా మీ ముందుకు రావాల్సి వచ్చింది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరికొంతమందికి ఉపయోగపడుతుంది. కంటెంట్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, ఒకవేళ నేను ఎక్కడైనా కంటెంట్లో తప్పు చెప్పింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను రెక్టిఫై చేస్తాను. ఎందుకంటే పోటీ పరీక్షలు మనకు ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ రేపు మీరు ఇబ్బంది పడకూడదు. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. రేపు మీతో ముందుకు వస్తాను.